మహాపరిశుద్ధుడు, ప్రేమ, కృపా, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు నాయన. అవును ప్రభా, 100 స్తుతుల ధ్యాన కార్యక్రమంలో భాగంగా ఈ దినం 301 నుంచి 400 వరకు గల స్తుతులను ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చిన ఇటు ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును తండ్రి, ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క 100 స్తుతుల ధ్యానంలో నాయన పాలిభాగస్తులు అవుతున్నారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ కుటుంబాలలో అయితే 100 స్తుతులు వినబడుతున్నాయో వారి కుటుంబాలలో నెమ్మది, సమాధానం, ఆదరణ మీరే దయచేయమని వేడుకుంటూ ప్రభువైన క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దావీదు తాళపు చెవులు గలవాడా నీకు స్తోత్రం, ఎవడునూ వేయలేకుండా తీయువాడా నీకు స్తోత్రం, ఎవడునూ తీయలేకుండా వేయువాడా నీకు స్తోత్రం. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమా నీకు స్తోత్రం, జీవాహారమా నీకు స్తోత్రం, జీవజల నది నీకు స్తోత్రం, జీవజలముల ఊట నీకు స్తోత్రం, జీవాధిపతి నీకు స్తోత్రం, ప్రాణమునకు నా దీర్ఘాయుష్కును మూలమై ఉన్నవాడా నీకు స్తోత్రం, రక్షణ శైలమా నీకు స్తోత్రం, నిత్యాశ్రయ దుర్గమా నీకు స్తోత్రం, ఆత్మ సంబంధమైన బండా నీకు స్తోత్రం, నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమా నీకు స్తోత్రం, నా హృదయమునకు ఆశ్రయ దుర్గమైన వాడా నీకు స్తోత్రం, నేను నిత్యము చుచ్చునట్లు ఆశ్రయ దుర్గముగా ఉండు వాడా నీకు స్తోత్రం, నా విమోచకుడా నీకు స్తోత్రం, నా సహాయకుడా నీకు స్తోత్రం, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా నీకు స్తోత్రం, నన్ను సృష్టించిన వాడా నీకు స్తోత్రం, నా భర్త అయ్యున్న వాడా నీకు స్తోత్రం, నా స్నేహితుడా నీకు స్తోత్రం, అతి మనోహరుడా నీకు స్తోత్రం, నా కీర్తనీయుడా నీకు స్తోత్రం, నాకు రక్షణ అయ్యున్న వాడా నీకు స్తోత్రం, నా రక్షణ దుర్గమా నీకు స్తోత్రం, నీవే నా బలము, నా గానము, నీ స్తోత్రం నీకు స్తోత్రం, నా ప్రాణ దుర్గమా నీకు స్తోత్రం, వెలుగునయ్యున్న వాడా నీకు స్తోత్రం, నా పరిశుద్ధ దేవా నీకు స్తోత్రం, గొప్ప బండ నీడవలే ఉన్నవాడా నీకు స్తోత్రం, నా అతిశయాస్పదమా నీకు స్తోత్రం, నా కృపానిధి నీకు స్తోత్రం, నా మరుగు చోటు నీకు స్తోత్రం, నా స్వాస్థ్య భాగమా నీకు స్తోత్రం, నా పానీయ భాగమా నీకు స్తోత్రం, చిన్నప్పటి నుండి నా చిలికాడవు గనుక నీకు స్తోత్రం, నీవు నా ప్రియుడవు, నా వాడవు గనుక నీకు స్తోత్రం, నన్ను గూర్చి చింతించువాడా నీకు స్తోత్రం, నన్ను బలపరచు క్రీస్తు నీకు స్తోత్రం, నీతిమంతుడైన యేసు క్రీస్తు నీకు స్తోత్రం, నజరేయుడగు యేసు నీకు స్తోత్రం, ఉత్తరవాదియగు యేసు క్రీస్తు నీకు స్తోత్రం, ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రం, మహాశ్చర్య కార్యములు చేయువాడా నీకు స్తోత్రం, నా ప్రాణ స్నేహితుడా నీకు స్తోత్రం, పాపుల స్నేహితుడా నీకు స్తోత్రం, తీయబడిన ఊట నీకు స్తోత్రం, నిర్దోషమైన నీ రక్తమును బట్టి నీకు స్తోత్రం, నిష్కలంకమునగు నీ రక్తమును బట్టి నీకు స్తోత్రం, అమూల్యమైన నీ రక్తమును బట్టి నీకు స్తోత్రం, నీ ప్రోక్షణ రక్తమును బట్టి నీకు స్తోత్రం, మరి శ్రేష్టముగా పలుకు నీ రక్తమును బట్టి నీకు స్తోత్రం, చెప్పశక్యము కాని నీ వరమును బట్టి నీకు స్తోత్రం, మా పస్కా బలి పశువుగా వధింపబడిన వాడా నీకు స్తోత్రం, మా ప్రాయశ్చిత్తమయ్యున్న వాడా నీకు స్తోత్రం, మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపుగా ఉన్నవాడా నీకు స్తోత్రం, మా పక్షమున ముందుగా తెరలోపల ప్రవేశించిన వాడా నీకు స్తోత్రం, నడిపించు వాడా నీకు స్తోత్రం, మెస్సియా నీకు స్తోత్రం, రబ్బీ రబూనీ నీకు స్తోత్రం, యెషయి మొద్దు నుండి పుట్టు చిగురు నీకు స్తోత్రం, దావీదునకు వేరైన వాడా నీకు స్తోత్రం, నా నిరీక్షణాస్పదమా నీకు స్తోత్రం, రాజగు దావీదు అని పిలువబడిన వాడా నీకు స్తోత్రం, దాసుడైన దావీదు అని పిలువబడిన వాడా నీకు స్తోత్రం, కీర్తనీయుడైన యెహోవా నీకు స్తోత్రం, స్తుతులను బట్టి ఆనందించువాడా నీకు స్తోత్రం, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు గనుక నీకు స్తోత్రం, స్తోత్రముల మీద ఆసీనుడయ్యున్న వాడా నీకు స్తోత్రం, మహోన్నతమైన స్థలములలో నివసించువాడా నీకు స్తోత్రం, కేరూబుల మధ్య నివసించువాడా నీకు స్తోత్రం, సమీపింపరాని తేజస్సులో నివసించువాడా నీకు స్తోత్రం, యెరూషలేములో నివసించువాడా నీకు స్తోత్రం, నాలో నివసించుచున్నవాడా నీకు స్తోత్రం, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించువాడా నీకు స్తోత్రం, నీకు ప్రియుడగు బెన్యామీను భుజముల మీద నివసించువాడా నీకు స్తోత్రం, పరలోకమందును భూమి మీదను సర్వాధికారము గలవాడా నీకు స్తోత్రం, భూమండలము మీద ఆసీనుడయ్యున్నవాడా నీకు స్తోత్రం, ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యున్నవాడా నీకు స్తోత్రం, తన పరిశుద్ధ ఆలయములో ఉన్నవాడా నీకు స్తోత్రం, మహాజలముల మీద సంచరించు వాడా నీకు స్తోత్రం, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నవాడా నీకు స్తోత్రం, దయగల వారి ఎడల దయచూపు వాడా నీకు స్తోత్రం,
యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉన్నావు, నీకు స్తోత్రం. సద్భావము గలవారి ఎడల సద్భావము చూపువాడా, నీకు స్తోత్రం. మూర్ఖుల ఎడల వికటముగా ఉన్నవాడా, నీకు స్తోత్రం. ప్రధాన అపోస్తలుడా, నీకు స్తోత్రం. ప్రభువును బోధకుడనై ఉన్న వాడా, నీకు స్తోత్రం. దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడా, నీకు స్తోత్రం. ప్రధాన ప్రవక్త, నీకు స్తోత్రం. ప్రధాన పరమ వైద్యుడా, నీకు స్తోత్రం. ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రం. క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త, నీకు స్తోత్రం. నిరంతరము ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రం. నమ్మకం గల ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రం. పాపము లేని ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రం. మావలే శోధింపబడిన ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రం. రాబోవు మేలుల విషయమై ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రం. మార్పులేని యాజకత్వం వహించు వాడా, నీకు స్తోత్రం. మెల్కీ సెదేకు క్రమము చొప్పున యాజకుడైన వాడా, నీకు స్తోత్రం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవా, మీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, నాయన ఆది నుండి అంతం వరకు ప్రభా ఈ 100 స్తుతుల ధ్యాన కార్యక్రమంలో మీరే మహిమ పొందుకున్నారని మేము నమ్ముచున్నాం ప్రభా. ఎంతమంది బిడ్డలైతే 100 స్తుతులను ఇప్పుడు ధ్యానించారనైనా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి అన్నిటిని తుడవండి. వారి మనసులో ఏ వేదన, ఏ బాధ, ఏ చింత ఉందో దాన్ని తొలగించండి. వారందరికీ కూడా ఆదరణ, నెమ్మదిని కలగచేయమని, వారి ప్రతిదిన పరిచర్యలో ప్రభా వారి 100 స్తుతులను ధ్యానించుకునే ధన్యత కృప వారికి దయచేయమని వేడుకుంటూ నజరేయుడైన క్రీస్తు నామమున అడిగి అతి వినయంతో బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.